ద లార్డ్, షాలం, హల్లెలూయా. జీసస్ లవ్స్ us సో మచ్. ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుండి మార్కు శుభవార్త 9వ అధ్యాయం 23వ వచనంని క్లెయిమ్ చేద్దాం. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని అతనితో చెప్పాను. ఇఫ్ యు క్యాన్, సెడ్ జీసస్, ఎవ్రీథింగ్ ఈస్ పాసిబుల్ ఫర్ హిమ్ హూ బిలీవ్స్. ప్రైజ్ గాడ్. కుటుంబం ఆర్థికంగా చాలా వెనుకబడి ఉన్నారు. వాళ్ళకి మనీ నీడ్ ఉంది. అయితే ఆ కుటుంబం వేరే కుటుంబంని వెళ్ళి అడిగింది. ఏమని అడిగారంటే, నాకు కొంచెం మనీ అవసరము, రేపటికల్లా నాకు ఒక 10,000 అవసరం, కొంచెం మీరు సహాయం చేస్తారా, అడ్జస్ట్ చేస్తారా, నేను మళ్ళీ సంపాదించిన తర్వాత మీకు రిటర్న్ చేస్తాను అని చెప్పారండి. చెప్పిన తర్వాత వాళ్ళు కూడా మాట ఇచ్చారు. సరే, నేను సహాయం చేస్తాను, హెల్ప్ చేస్తాను, మీరు అడిగిన అమౌంట్ని నేను అడ్జస్ట్ చేస్తాను అని చెప్పడం జరుగుతుంది. అయితే వీళ్ళు ఎవరైతే మనీ అడిగారో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత హ్యాపీగా మరి పడుకోవడం జరిగింది. అయితే వాళ్ళు ఒక నమ్మకం అనేది వాళ్ళ మీద పెట్టుకున్నారు. వాళ్ళు ఎలా అయినా ఇస్తారు, ఎందుకంటే హెల్ప్ అడిగాను కదా, చేస్తారు అని హ్యాపీగా వాళ్ళు రెస్ట్ తీసుకోవడం జరిగింది. ఇంకా వాళ్ళు ఏదైతే నీడ్ ఉందో అది మర్చిపోయారు, ఎందుకంటే ఇస్తాను అన్న వాళ్ళపైన నమ్మకం పెట్టుకోవడం వలన. ఆ తర్వాత ఏమైంది అంటే, వాళ్ళు ఇస్తానన్నారు కదా అని మళ్ళీ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి మనీ అడగడం జరుగుతుంది. అప్పుడు వాళ్ళు ఏమంటారంటే, సారీ అండి, ఏమనుకోవద్దు, మనీ అడ్జస్ట్ చేద్దాం అనుకున్నాను కానీ అడ్జస్ట్ కాలేదు అని చెప్తారు. అప్పుడు వీళ్ళు చాలా నిరాశతో మరి ఇంటికి రావడం జరుగుతుంది. కానీ నిరాశతో ఇంటికి వచ్చిన వాళ్ళిద్దరూ కూడా ఫస్ట్ ఎవరిపైన డిపెండ్ అయ్యారండి? మనుషుల మీద డిపెండ్ అయ్యారు. కానీ సెకండ్ టైం వాళ్ళు ఏం చేస్తారంటే, మోకరిచ్చి హృదయంలో ఉన్న భారం, బాధ, వేదన, దుఃఖం అంతా ఏసైకి ప్రార్థన రూపంలో ఏసైకి తెలియపరుచుకున్నారండి. తెలియపరుచుకున్న తర్వాత ఏసైకి చెప్పారు వాళ్ళకున్న నీడ్, ఎంత అమౌంట్ అవసరం అనేది చెప్పారు. చెప్పిన తర్వాత నెక్స్ట్ డే వాళ్ళకి ఒక పోస్ట్ రావడం జరిగిందండి. ఏంటి ఆ పోస్ట్ అని చెప్పి ఓపెన్ చేసి చూస్తే, ఈ యొక్క కుటుంబం వాళ్ళ పేరెంట్స్ మరి ఒక 10,000 అకౌంట్లో ఆ యొక్క వేశాను అని చెప్పి ఒక లెటర్ రావడం జరిగిందండి. సో అప్పుడు వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. నేను మనుషుల మీద నమ్మకం పెట్టుకున్నాను, దానికన్నా ఏసై పైన నమ్మకం పెట్టుకోవడం వల్లే ఈరోజు ఏసై మా కుటుంబంకి సహాయం చేశారు అని వాళ్ళు తెలుసుకోవడం జరిగిందండి. ఇఫ్ యూ కెన్ ట్రస్ట్ జీసస్, ట్రస్ట్ ఓన్లీ జీసస్. ఫస్ట్ ఏసై దగ్గరికి పరిగెట్టండి, మనుషుల దగ్గరికి కాదు. మీరు మనుషుల దగ్గరికి పరిగెట్టినా మీకు ఆన్సర్ రాదండి. మీరు చేయాల్సింది ఏంటి అంటే, యూ నీడ్ టు ట్రస్ట్ జీసస్. హ్యావ్ అ బ్లెస్డ్ డే ఇన్ క్రైస్ట్ జీసస్. జీసస్ లవ్స్ యూ సో మచ్. ఆమేన్.